మరోసారి మంచు ఫ్యామిలీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లనున్నారు మంచు మనోజ్. హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయంకు వెళ్లారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుపతిలోని బంధువుల ఇంటికి చేరుకొని అక్కడి నుండి ఊరేగింపుగా వర్సిటీకి వెళ్లనున్నారు. మనోజ్ యూనివర్సిటీకి వెళ్లనున్న నేపథ్యంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. లక్ష్మి, తిరుపతిలో మంచు మనోజ్ పర్యటన సందర్భంగా ఉత్కంఠకర వాతావరణం ఏర్పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం మోహన్ బాబు కుటుంబ సభ్యుల్లో విభేదాలు నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం మంచు మనోజ్ తిరుపతిలోని ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్తుండటంతో అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందన్న ఉత్కంఠ అయితే నెలకొంది. ముందుగా షెడ్యూల్ ఇచ్చిన ప్రకారం అయితే ఇప్పటికే ఆయన తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం తిరుపతికి వచ్చి తిరుపతిలో బంధువుల నివాసంలో ప్రస్తుతం మోహన్ బాబు అలాగే ఆయన సతీమణి పిల్లలు కూడా ఉన్నారు. అలాగే తర్వాత మోహన్ బాబు ఇక్కడ తిరుపతి నుంచి శ్రీనివాస మంగాపురం చేరుకుంటారు. అక్కడ నుంచి ర్యాలీగా ఊరేగింపుగా మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్తారు. మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత లోపల మోహన్ బాబు నివాసానికి వెళ్తారు. అనంతరం తిరిగి షెడ్యూల్ ప్రకారం అయితే నారావారిపల్లికు వెళ్తారు. తర్వాత అక్కడే ఉన్న రంగంపేటలో ఈ రోజు కనుమ పండుగ సందర్భంగా జరుగుతున్న జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి మళ్ళీ కూడా మోహన్ బాబు యూనివర్సిటీకి రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్న స్థానిక అనాథ శరణాలయాన్ని కూడా మంచు మనోజ్ దంపతులు సందర్శిస్తారని కూడా షెడ్యూల్ ప్రకారం అయితే ఉంది. అయితే ప్రస్తుతం మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర ఈయన అనుచరులు మంచు మనోజ్ అనుచరులు వేసిన ఫ్లెక్సీలను అక్కడే ఉన్న యూనివర్సిటీ సిబ్బంది తొలగించడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మనోజ్ అక్కడికి వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మోహన్ బాబుకు సంబంధించిన బౌన్సర్లు అక్కడ యూనివర్సిటీ దగ్గర ఉన్నారు. అలాగే మనోజ్ కు సంబంధించిన బౌన్సర్లు కూడా అతనితో పాటు ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు మోహన్ బాబుతో పాటు ఆయన సతీమణి అలాగే మంచు విష్ణు సతీమణి గాని ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం అక్కడే విద్యానికేతన్ అంటే మోహన్ బాబు యూనివర్సిటీలోనే ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో బంధువర్గంలో విభేదాలు ఉన్న నేపథ్యంలో ఈ రోజు మంచు మనోజ్ కూడా అక్కడికి వెళ్తుండడంతో ఎలా ఉంటుందో పరిస్థితి అనేది ప్రస్తుతం ఉత్కంఠగా ఉందని చెప్పుకోవచ్చు. దీనికి తోడు ఆయన పెట్టిన ఫ్లెక్సీలు కూడా ఏదైతే మనోజ్ ఫ్లెక్సీలను కూడా అక్కడ మోహన్ బాబు సిబ్బంది తొలగించిన నేపథ్యంలో ఒకవేళ అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది వాతావరణం అనేది ప్రస్తుతం ఉత్కంఠ భరితంగా ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే మోహన్ బాబు ఏదైతే కేసులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే మనోజ్ కూడా ఆయన కూడా కేసులు పెట్టారు. అలాగే మనోజ్ పైన కూడా ఏదైతే హైదరాబాద్ లో ఆయన నివాసానికి సంబంధించిన ఘటనలో మనోజ్ పైన కూడా ఒక బహిరంగ ప్రకటన కూడా మోహన్ బాబు విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే మోహన్ బాబు భార్య ఎవరైతే మంచు మనోజ్ కన్న తల్లి కూడా ఆమె కూడా మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు వీళ్ళకి సపోర్ట్ గా ఉన్నారు. ఆమె కూడా ప్రస్తుతం మోహన్ బాబుతో పాటు ప్రస్తుతం ఏదైతే విద్యానికేతనంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ ఆయన భార్య గాని పిల్లలు అక్కడికి వెళ్ళినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందనేది ప్రస్తుతం ఉత్కంఠకర వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. అది కూడా భారీ ర్యాలీగా ఏదైతే తిరుపతి నుంచి శ్రీనివాస మంగాపురం చేరుకొని అక్కడ నుంచి ర్యాలీగా ఊరేగింపుగా ఏదైతే యూనివర్సిటీకి వెళ్తారని చెప్పి కూడా ఈయన అనుచరులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద మంచు మనోజ్ పర్యటన అయితే తిరుపతిలో ఉత్కంఠ భరితంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. వరలక్ష్మి. రైట్ వర్మ, థ్యాంక్ యూ.